పట్టణానికి పల్లెటూర్లు పట్టుకొమ్మలని సంక్రాంతి పండుగ అంటే పల్లెటూరులో పాడి పంటలు, భోగభాగ్యాలు, హరిదాసులు, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, ముత్యాల ముగ్గులతో సంక్రాంతి కలకల్లాడుతూ సాంప్రదాయ పద్ధతి వస్తువులతో నిర్వహించుకుంటామని భీమవరం రూరల్ ఎస్ఐ మోహన్ రావు అన్నారు. ఇక భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఆంధ్ర టైమ్స్తో మాట్లాడుతూ భీమవరం రూరల్ మండలాల్లో జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్, భీమవరం డీఎస్పీ శ్రీనాథ్, రూరల్ సిఐ సత్యకిషోర్ పర్యవేక్షణలో కోడి పందాలపై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశామని, పండుగ సమయాల్లో తెలుసో తెలియకో పోలీస్ కేసుల్లో ఇరుక్కోవద్దని, ఆనందకరమైన సంక్రాంతి కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని కోరారు. ఇక రూరల్ మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా డిస్ట్రిక్ట్ ఎస్పీ యు రవిప్రకాష్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా భీమవరం సబ్ డివిజన్ డిఎస్పీ గారి నేతృత్వంలో, మా రూరల్ సిఐ గారు వై సత్యకిషోర్ గారి టీంలో మేమంతా కూడా మండలంలో ప్రతి 4 గ్రామాలకు కూడా ఒక టీంని ఫామ్ చేశాం. మనకి సాంప్రదాయబద్ధంగా ఉన్న ఏదైతే క్రీడలు ఉన్నాయో మన గవర్నమెంట్ కూడా పిలుపునిస్తూ ఉంది, ఆడుకుందాం రా అని. ఈ ఆటలు శరీర ఆరోగ్యం పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఇట్లాంటి వాటికి మాత్రమే మీరు ప్రోత్సహించాలని, పూర్తిగా ఎటువంటి కోడి పందాలు చూడాలు జరిగినట్లయితే ప్రతి 4 గ్రామాలకు కూడా ఒక టీం ఉంది. పూర్తిగా ఉక్కుపాతంతో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడడానికి అంతా సమయాప్తమయ్యాం. అంతా కూడా అన్ని టీమ్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. మీరు కూడా పాత సాంప్రదాయం హైదరాబాద్ పక్క రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రాలకు వచ్చి ఈ యొక్క ఉభయ గోదావరిలో ఈ యొక్క సంక్రాంతి పండుగలో పాల్గొని మన విందులు ఆర్భాటాలను స్వీకరించాలని చాలా సంతోషంగా ఉల్లాటంగా, ఎవరన్నా మనకు బంధువులు ఉన్నారని ఎత్తుక్కొని వచ్చే అంత ప్రసిద్ధమైన పండుగగా మన ఉభయ గోదావరి జిల్లాలోని వాటికి మాత్రమే ఆహ్వానించి అతిథులతో బంధుమిత్రులతో సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఆహ్వానిస్తా ఉంది. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షల్ని మా డిపార్ట్మెంట్ తరఫు తెలియజేస్తా ఉన్నాం.